హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 194 పాయింట్స్ డౌన్ అయ్యి 37,935 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 62 పాయింట్స్ డౌన్ అయ్యి 11,132 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో గమనించినట్లయితే సెన్సెక్స్ అలాగే నిఫ్టీ 0.5% అరౌండ్ మాత్రమే డౌన్ అయితే, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 3.6% ఫాలో అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఒక హెవీ వెయిట్స్ అయినా ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంత ఎక్కువగా ఫాలో అవడంతో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ అబోవ్ అయితే ఈ రోజు ఇంట్రోడే సెషన్స్ లో డౌన్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయిన 813 పాయింట్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఈ టూ బ్యాంక్స్ మాత్రమే 490 పాయింట్స్ నెగిటివ్ గా కాంట్రిబ్యూషన్ బ్యాంక్ నిఫ్టీకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ చైనాకు సంబంధించిన 59 యాప్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది కదా. ఏ యాప్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందో ఆ యాప్ రిలేటెడ్ గా లైట్ వెర్షన్స్ లైక్ టిక్ టాక్ లైట్ అని, హెలో లైట్ అని ఇలాంటి లైట్ వెర్షన్ కి సంబంధించిన 47 యాప్స్ ని కొత్తగా ఇండియన్ గవర్నమెంట్ అయితే బ్లాక్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రెజెంట్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకొక 275 యాప్స్ ని కూడా ఇండియన్ గవర్నమెంట్ వెరిఫై చేస్తుందని, అండ్ ఆ 275 యాప్స్ లో ఇండియాలో ఎక్కువ మంది యూజ్ చేసే పబ్జీ యాప్ అయితే ఉంది. ఇంక్లూడింగ్ పబ్జీ ఈ 275 యాప్స్ ఒకవేళ ఇండియన్స్ డేటాని మిస్యూజ్ చేస్తున్నాయని ఇండియన్ గవర్నమెంట్ కి అనిపించినట్లయితే డెఫినెట్లీ ఇవి కూడా రానున్న రోజుల్లో బ్యాన్ అవుతాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెబీ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తున్నట్లయితే సెబీ దగ్గర నుంచి మనకి రిపీటెడ్ గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. జూలై 20న మనకి సెబీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ రావడం జరిగింది. దాంతో రానున్న రోజుల్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ మీద కొంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే పడింది. స్పెషల్లీ ఎవరైతే కొంత తక్కువ క్యాపిటల్ తో ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే రానున్న రోజుల్లో ఉండబోతుంది. సో జూలై 20న సర్క్యులర్ వచ్చింది అండ్ జూలై 21న మన ఛానల్లో ఆ సర్క్యులర్ రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియో అయితే ఉంది. అండ్ దాని తర్వాత జూలై 25న ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే పేరుతో ఒక పీడిఎఫ్ అయితే మనకి అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను అండ్ అలాగే సండే రోజు పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఆ పీడిఎఫ్ లో ఉన్న డేటాని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. జూలై 25th వచ్చిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో ఉన్న డేటా ఇన్వెస్టర్స్ ని ఇంపాక్ట్ చేసేలాగా అలాగే ట్రేడర్స్ ని కూడా, సో ఈ ట్రేడింగ్ లో కూడా పొజిషనల్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ ని కూడా ఇంపాక్ట్ చేసేలాగైతే ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో డేటా అయితే ఉంది. అండ్ ఈ వీడియోలో నేను డేటాని అప్డేట్ చేసిన తర్వాత మేబీ ఆ పీడిఎఫ్ లో ఉన్న డేటా ఆర్ ఆ పీడిఎఫ్ కంప్లీట్ గా ఫేక్ అవడానికి ఛాన్స్ ఉంది కదా అని మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దాని రిలేటెడ్ గా ఒక స్మాల్ అప్డేట్, మీరు బిఎస్సిలోకి వెళ్ళి నోటీసెస్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి అక్కడ కేవలం మీకు 27th జూలైకి సంబంధించిన నోటీసులు మాత్రమే కనిపిస్తుంటాయి. కాకపోతే నేను మీకు అప్డేట్ చేసింది 25th వచ్చింది కాబట్టి 25th డేట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు 25th ఏ నోటీసులు వచ్చాయనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. గైడ్ లైన్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఆన్ మార్జిన్ కలెక్షన్ అండ్ రిపోర్టింగ్ ని క్లిక్ చేసి అనెక్చర్ a.pdf ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ పీడిఎఫ్ కాపీని మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ కాపీ అండ్ నేను మీకు టెలిగ్రామ్లో FAQ అని పోస్ట్ చేసిన పీడిఎఫ్ కాపీ రెండు కూడా ఒకటేగా ఉంటాయి అండ్ దాంట్లో ఉన్న డేటా కూడా మనకి సిమిలర్ గానే ఉంటుంది. ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను సింపుల్ గా చెప్పడానికి అయితే ప్రయత్నించాను. బట్ దాని రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియో కావాలని మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి దాని రిలేటెడ్గా ఆల్రెడీ రికార్డింగ్ అయితే అయింది అండ్ ఈ రోజు ఎడిట్ చేసి నేను అది రేపు మార్నింగ్ అయితే మీకు అది మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. వీటన్నిటిని పక్కన పెడితే ఇంకొక సంచలన నిర్ణయం సెబీ తీసుకోబోతుంది అని చెప్పి ఇంట్రాడే సెషన్స్ లో ఒక అప్డేట్ అయితే మార్కెట్ లో రావడం జరిగింది. డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రెసెంట్ మనం ఏ స్టాక్ లో ట్రేడ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే ఏదో ఒక బ్రోకింగ్ యాప్ అనేది ఖచ్చితంగా మనకు అవసరం అవుతుంది. అది జీరోదా అవనివ్వండి, అప్ స్టాక్ అవనివ్వండి అండ్ ఇంకే ఇతర బ్రోకింగ్ ప్లాట్ఫామ్ అయినా అవనివ్వండి. మనం ఏదైనా యాక్టివిటీ తీసుకోవాలంటే తప్పకుండా మనకు ఒక బ్రోకర్ అనే వాళ్ళు అవసరం అవుతారనమాట. కాకపోతే సెబీ రానున్న రోజుల్లో డిఎంఏ మెకానిజం ని యాక్టివేట్ చేయాలనుకుంటుందని ఇంట్రాడే సెషన్స్ లో మనకి మార్కెట్ లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎంఏ మెకానిజం అంటే డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ అనమాట. డైరెక్ట్ గా మార్కెట్ కి మనకి యాక్సెస్ ఇస్తున్నట్లు అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు ఏదైనా మనం కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా మనకి బ్రోకర్ అనే వాళ్ళు అవసరమయ్యే వాళ్ళు. అది ఎటువంటి బ్రోకర్ అయినా సరే మనం వాళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చేది. కాకపోతే కమింగ్ డేస్ లో ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ట్రేడ్ చేయాలనుకున్నా సరే బ్రోకర్స్ హెల్పే లేకుండా డైరెక్ట్ గా ఎక్స్చేంజెస్ తోనే, అంటే NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE తోనే డైరెక్ట్ గా స్టాక్స్ ని కొని అమ్మేలాగా యాక్సెస్ అయితే రీటైలర్స్ కి ప్రొవైడ్ చేయాలని సెబీ ఆలోచిస్తుందని ఈ రోజు ఇంట్రాడే సెషన్స్ లో అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దీంతో ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే బ్రోకింగ్ బిజినెస్ చేస్తున్నాయో అవన్నీ కూడా ఇంట్రాడే సెషన్స్ లో 3% దగ్గర నుంచి 10% వరకు డౌన్ అవడం జరిగింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో అప్పర్ సర్క్యూట్ కు వెళ్తున్న కంపెనీస్ కూడా ఈ రోజు లోయర్ సర్క్యూట్ కి అయితే టచ్ అవ్వడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా జీరోదా CEO అయిన నితిన్ కామత్ గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఎక్స్చేంజెస్ తోనే డీల్ చేసే మెకానిజం అనేది పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి మాత్రమే ఉంటుంది. కాకపోతే ప్రెసెంట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ రీటైలర్స్ కి ప్రొవైడ్ చేస్తారా, అది కూడా
మాలాంటి బ్రోకర్సే లేకుండా బట్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ మా దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేసేదే మంచి యూఐ అంటే యూజర్ ఇంటర్ఫరెన్స్ ఉంటుందని. లైక్ మనం ఒక యాప్ ఓపెన్ చేసినట్లయితే మన అకౌంట్ లో డబ్బులు ఎంత ఉంది అండ్ మనం పెట్టిన ఆర్డర్స్ లో ఎన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అండ్ ఎన్ని క్యాన్సిల్ అయ్యాయి, ఇవన్నీ మనం ఈజీగా చెక్ చేసుకుంటూ ఉంటాం కదా, అది యూజర్ ఇంటర్ఫరెన్స్ అంటారు. సో ఈ డిఎంఏలో అంటే డైరెక్ట్ గా ఎక్స్చేంజెస్ తోనే డీల్ చేసే మెకానిజంలో ఇలాంటి ఇంటర్ఫరెన్స్ ఉండదు కాబట్టి దానికంటే పెద్ద ఇష్యూ ఒకవేళ రీటైల్ ఇన్వెస్టర్ కి ఏదైనా ప్రాబ్లం అయినట్లయితే, అలా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కస్టమర్ కి ఇబ్బంది వచ్చినట్లయితే ఆ ఇబ్బందిని క్లియర్ చేయడానికి ఎవరు రెడీగా ఉంటారు? బికాస్ ఈ ఇండస్ట్రీలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ కస్టమర్ కేర్ పీపుల్ కస్టమర్స్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికే వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ బ్రోకింగ్ ఇండస్ట్రీ కాకుండా డైరెక్ట్ యాక్సెస్ ప్రొవైడ్ చేసినట్లయితే కస్టమర్స్ కి వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి ఎవరు సాల్వ్ చేస్తారు? అండ్ ఫైనల్ గా తను చెప్తున్నది చూడండి, ఐ డోంట్ థింక్ దిస్ న్యూస్ ఈస్ ట్రూ. అంటే ఇప్పుడు వచ్చిన న్యూస్ నేను నిజమని నేను అనుకోవట్లేదు. సో ఇది నిజం కాదు అనుకుంటూనే, మన తెలుగులో అంటారు కదా నిప్పు లేకుండా పొగరాదు అని, ఇలా మార్కెట్ లో స్పెక్యులేషన్ వచ్చిందంటేనే రానున్న రోజుల్లో ఒక చేంజ్ ఉండొచ్చేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ ని కూడా తను రైజ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే దీనివల్ల ఎవరికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి, బికాస్ డైరెక్ట్ గా వాళ్ళతోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకే ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వలేదు, వాళ్ళైతే ఐపీఓగా రావాలనుకుంటున్నారు. కాకపోతే బిఎస్సి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. అండ్ ఈ రోజు మీరు ఇంట్రాడే సెషన్స్ లో గమనించినట్లయితే బిఎస్సి లో ఒక సడన్ స్పైక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 15% దగ్గరగా బిఎస్సి షేర్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది. నెక్స్ట్ M&M ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో ఆల్మోస్ట్ 8.5% దగ్గరగా డౌన్ అయింది. సో M&M ఫైనాన్స్ షేర్స్ ఎవరైతే 21 జూలై అండ్ అంతకంటే ముందు నుంచి ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళైతే రేపు రైట్స్ ఇష్యూని అయితే అప్లై చేసుకోవచ్చు కాదు అప్లై చేసుకోవాలి. బికాస్ మీరు అప్లై చేయనట్లయితే అది మీ మిస్టేకే అవుతుంది ఫ్రెండ్స్. బికాస్ ఆ రైట్స్ ఇష్యూను కూడా కన్సిడరేషన్లోకి తీసుకునే స్టాక్ ప్రైస్ అయితే ప్రెసెంట్ మనకి డౌన్ అవడం అయితే జరిగింది. సో రైట్స్ ఇష్యూని అప్లై చేయడానికి డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక రూట్ మీకు ఆల్రెడీ ఈమెయిల్ వచ్చి ఉంటుంది, అందులో మీకు అప్లికేషన్ ఫామ్ వచ్చి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దగ్గరలో ఉన్న బ్యాంక్ కానీ ఆర్ మీ బ్రోకర్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ మనకు అంత కన్వీనియంట్ గా లేదు కాబట్టి మనం ఆన్లైన్ లో కూడా ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. వెబ్సైట్ ఒక లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు వెబ్ పేజ్ కి అయితే వస్తారు. సో మీరు కొన్నది మీ బ్రోకర్ దగ్గర నుంచి అయినా సరే, మీ బ్రోకర్ దాన్ని CDSL లో స్టోర్ చేశారా NSDL లో స్టోర్ చేశారా అనేది తెలుసుకొని దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. CDSL ని క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే కేవలం మిమ్మల్ని క్లయింట్ ఐడి మాత్రమే అడుగుతుంది. క్లయింట్ ఐడి అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ముందుకు వెళ్ళొచ్చు. అలా కాకుండా NSDL ని సెలెక్ట్ చేసినట్లయితే DPID అండ్ క్లయింట్ ఐడి రెండు కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డిమాట్ అకౌంట్ కూడా DPID అనేది ఒకటి ఉంటుంది, క్లయింట్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. సో అది అప్ స్టాక్ అలాగే జీరోదాలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను IPO ఎలా అప్లై చేయాలనే వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోను కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. లేదంటే గూగుల్లో హౌ టు ఫైండ్ DPID అని టైప్ చేసి దాని పక్కనే మీరు ఏ బ్రోకర్ దగ్గర అయితే అకౌంట్ ఓపెన్ చేస్తుంటారో ఆ బ్రోకర్ నేమ్ అక్కడ ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే కూడా ఎలా మీ DPIDని కనుక్కోవాలనేది అయితే ప్రాసెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రైట్స్ ఇష్యూ జూలై 28 నుంచి ఆగస్టు 11 వరకు ఉంటుంది. అండ్ ఈ మధ్యలో మీకు ఒకవేళ రైట్స్ ఇష్యూలో పాల్గొనాలని ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే మీకు క్రెడిట్ అయిన M&M ఫైనాన్స్ RE షేర్స్ ని మార్కెట్ లో మీరు సెల్ చేసుకోవచ్చు. ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరైతే ఈ FPO లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి డిమాట్ అకౌంట్ లో షేర్స్ క్రెడిట్ అయ్యాయో వాళ్ళు మార్కెట్ ఓపెనింగ్ కి ముందే వాళ్ళ సెల్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు మీరు సెల్ సైడ్ ఎస్ బ్యాంక్ ని గమనించినట్లయితే కొన్ని క్రోర్స్ లో ఎస్ బ్యాంక్ షేర్స్ అయితే సెల్లింగ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ FPO లో ఎవరైతే అప్లికేషన్ వేశారో వాళ్ళకి 12 రూపీస్ లో క్రెడిట్ అయింటే స్టిల్ వాళ్ళ ప్రైస్ కంటే కూడా క్లోజ్ అయిన ప్రైస్ కొంత హైగానే ఉంది. కాకపోతే ఇది లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది కాబట్టి ఒకసారి లోయర్ సర్క్యూట్ కి టచ్ అయిన స్టాక్ ఎన్ని లోయర్ సర్క్యూట్స్ కి వెళ్ళాక మళ్ళీ స్టెబిలైజ్ అవుతుందన్న విషయం అయితే ఎవరికి కూడా క్లారిటీ ఉండదు. మిగతా ఇన్వెస్టర్స్ కంటే కూడా కొంత బెటర్ గా ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే రీసెంట్ టైమ్స్ లో రుచి సోయా, అలోక్ ఇండస్ట్రీస్ ఇవి డౌన్ అవుతున్నప్పుడు లోయర్ సర్క్యూట్ కు వెళ్తున్న స్టాక్ లోంచి మనం ఎలా ఎగ్జిట్ అవ్వాలనే ఒక వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ లింక్ ను కూడా కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. దాంట్లో చూస్తే ఎలా ఎగ్జిట్ అవ్వాలనే మెకానిజం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మైండ్ స్పేస్ కి సంబంధించిన REIT IPO రిలేటెడ్ గా స్టేటస్ మాట్లాడుకుందాం. QIBs క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ దగ్గర నుంచి 10%, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 20% అరౌండ్ మనకి సబ్స్క్రిప్షన్ అయితే కనిపించింది. అండ్ ఓవరాల్ IPO 17% దగ్గరగా సబ్స్క్రైబ్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు నిఫ్టీ అయితే కొంత డౌన్ అయింది 0.5% అరౌండ్, బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. కాబట్టి రీసెంట్ టైమ్స్లో మనం మాట్లాడుకుంటున్న బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అయితే బ్రేక్ అవడం అయితే జరిగింది. బట్ నిఫ్టీ సపోర్ట్ అయితే మనం మాట్లాడుకుంది 11,070 అండ్ ఈ రోజుకి నిఫ్టీ లోయెస్ట్ 11,087 అండ్ అక్కడ నుంచి మళ్ళీ నిఫ్టీ మనకి టాప్ సైడ్ కి అయితే మూవ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి 11,070 నేను సపోర్ట్ గా గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 11,250. ఇఫ్ అది బ్రేక్ అయినట్లయితే 11,320. ఇమీడియట్ గా నిఫ్టీ 11,200 మార్క్ క్రాస్ అయ్యి పైన సస్టైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్.
అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 21,660. ఇఫ్ ఆ లెవెల్ బ్రేక్ అయినట్లయితే 21,120 దగ్గర నేను సపోర్ట్ అయితే గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 22,300 దగ్గర. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మీరు గమనించినట్లయితే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి వెళ్తుంది అనుకుంటే ఈ రోజు ఇంట్రోడే సెషన్స్ లో ఫామ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇమీడియట్ గా 11,200 అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. ఇఫ్ 11,200 మార్కెట్ క్రాస్ చేసినట్లయితే 11,500 దగ్గర నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకుంటే, నిఫ్టీ డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకుంటే కేవలం 11,000 దగ్గర మాత్రమే ఆల్మోస్ట్ 42 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా మనం 11,000 అయితే సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చింది అనుకుంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.